మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ ఆదివారం సెలవు వెనుక ఒక బ్రిటిష్ కుట్ర ఉంది. మనం తీసుకునే ప్రతి వీకెండ్ బ్రేక్ మన సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తోంది. అసలు మన దేశంలో ఆదివారం సెలవు ఎందుకు వచ్చింది? అది ఒక హక్కుగా మారిందా, లేక ఒక అలవాటుగా మనపై రుద్దబడిందా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ. ఆదివారం సెలవుకు స్వస్తి పలుకుతున్నారా? ఒకవైపు జార్ఖండ్లో పాఠశాలల సెలవు దినాన్ని ఆదివారం నుంచి శుక్రవారానికి మార్చేస్తూ హేమంత్ సోరెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను తుఫానునే రేపుతోంది. మెజారిటీ విద్యార్థులు ఒక వర్గానికి చెందిన వారైతే దేశ చట్టాలు మారిపోతాయా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిటిష్ వారి ప్రార్థనల కోసం కేటాయించిన ఈ సండే హాలిడే భారతీయుల పాలిట శాపంగా మారిందా? జార్ఖండ్ బాటలోనే కేంద్రం కూడా అడుగులు వేయబోతుందా? అసలు మన వారాంతపు సెలవు మారితే ఎలా ఉంటుంది? వాచ్ ది స్టోరీ. భారతదేశం ప్రస్తుతం ఒక సంధికాలంలో ఉంది. వందల ఏళ్ల బానిసత్వ గుర్తులను చెరిపేసి మన సొంత అస్తిత్వాన్ని, సనాతన ధర్మ మూలాలను వెతుక్కునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. అదే ఆదివారం సెలవు అంశం. అసలు మనం ఆదివారం ఎందుకు సెలవు తీసుకుంటున్నాం? ఇది మన సంస్కృతిలో భాగమా, లేక బ్రిటిష్ వారు మనపై రుద్దిన పద్ధత? ఇటీవల జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎవరికి ముందస్తు సమాచారం లేకుండా, ఎటువంటి అధికారిక ప్రకటనలు పెద్దగా చేయకుండానే దాదాపు 43 పాఠశాలలో ఆదివారం సెలవు రద్దు చేసి దాని స్థానంలో శుక్రవారం సెలవుగా ప్రకటించారు. దీనిపై వివరణ అడిగితే జాంతారా ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ వంటి వారు చాలా విచిత్రమైన సమాధానం ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో మెజారిటీ విద్యార్థులు ముస్లింలే అని, వారి ప్రార్థనల సౌకర్యం కోసం శుక్రవారం సెలవు ఇస్తున్నామని వారు సమర్థించుకుంటున్నారు. అయితే ఇది కేవలం ఎన్నికలకు ముందు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనని, హిందువులను టార్గెట్ చేస్తూ తీసుకున్న నిర్ణయమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జార్ఖండ్ బాటలోనే రేపు దేశవ్యాప్తంగా ఇలాంటి మార్పులు వస్తాయన్న చర్చ ఇప్పుడు సామాన్యుడి వరకు చేరింది. మనం అడుగడుగున బ్రిటిష్ సాంప్రదాయాలను, వారి అలవాట్లను ఇంకా మోస్తూనే ఉన్నాం. మన చట్టాలు, మన పరిపాలన, చివరికి మన సెలవు దినాలు కూడా వారి ఇష్టాల ప్రకారమే నడుస్తున్నాయి. నిజానికి ఆదివారం సెలవు అనేది బ్రిటిష్ వారు తమ చర్చి ప్రార్థనల కోసం కేటాయించుకున్న విరామం. దాన్ని వారు భారతీయులపై రుద్దారు. మన దేశంలో నాడు మిల్లు కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. వారానికి 7 రోజులు వెట్టి చాకిరీ చేసేవారు. ఆ సమయంలో మేఘాజీ లోఖండే అనే కార్మిక నాయకుడు కార్మికుల దుస్థితిని చూసి చెలించిపోయి వారికి కనీసం వారానికి ఒక రోజు విశ్రాంతి ఉండాలని పోరాటాన్ని మొదలుపెట్టారు. సుమారు 8 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం తరువాత 1890లో బ్రిటిష్ ప్రభుత్వం ఆదివారం సెలవును అధికారికంగా గుర్తించింది. కానీ ఈ సెలవు వెనుక ఉన్న ఉద్దేశం విశ్రాంతి మాత్రమే కాదు. మిషనరీల ద్వారా మత మార్పిళ్లను ప్రోత్సహించడం కూడా ఒక అంతర్లీన కారణమని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. సనాతన ధర్మం ప్రకారం చూస్తే మనకు వారానికి ఒక రోజు సెలవు అనే పద్ధతి ప్రాచీన కాలంలో లేదు. మన పూర్వీకులు ప్రకృతితో మమేకమై జీవించేవారు. వారు తిథుల ప్రకారం విశ్రాంతి తీసుకునేవారు. ముఖ్యంగా అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో పనుల నుంచి విరామం తీసుకునే సంప్రదాయం మనకుండేది. పాడ్యమి నుండి చతుర్దశి వరకు నిరంతరం పనిచేసుకుని అమావాస్య లేదా పౌర్ణమి నాడు శరీరానికి, మనస్సుకి పూర్తి విశ్రాంతినిచ్చేవారు. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. చంద్రుడి గమనం వల్ల మానవ శరీరంపై కలిగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ విశ్రాంతి ఎంతో అవసరం. కానీ బ్రిటిష్ అధికారుల ప్రమోషన్ల కోసం ఆనాడు మన వ్యవస్థను మార్చేసి అందరినీ ఆదివారం వైపు మళ్లించారు. నేటి కాలంలో ఆదివారం అంటే కేవలం మద్యం, మాంసాలతో విందులు చేసుకోవడం, ఎంజాయ్ చేయడం అనే స్థాయికి దిగజారిపోయింది. సనాతన ధర్మ ప్రేమికులు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన పురాణాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఆమిషం మధుపానంచ యః కరోతి రవిర్దినే సప్తజన్మ భవేద్రోగి జన్మ కర్మ దరిద్రత. అంటే ఎవరైతే ఆదివారం నాడు మాంసం తింటారో, మద్యం సేవించి మత్తులో మునుగుతారో వారు రాబోయే 7 జన్మల వరకు రోగగ్రస్తులుగా ఉంటారని, వారి జీవితాంతం దారిద్ర్యం వెన్నాడుతుందని హెచ్చరిస్తున్నాయి. ఆదివారం సూర్యుడికి సంబంధించిన రోజు. ఆ రోజున సూర్యారాధన చేయడం వల్ల శరీరానికి అవసరమైన ప్రాణశక్తి లభిస్తుంది. కానీ మనం ఆ రోజును కేవలం వ్యసనాలకు అంకితం చేస్తున్నాం. సంప్రదాయం భ్రష్టు పట్టడానికే ఈ ఆదివారం సెలవు పనికొస్తోంది అనేది విజ్ఞుల మాట.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడానికి కారణం సరైన విశ్రాంతి లేకపోవడం, అలాగే సరికాని జీవనశైలి అని పరిశోధనలు చెబుతున్నాయి. మన సంప్రదాయ పద్ధతుల్లో ఉన్న విశ్రాంతి దినాలు మనిషికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేవి. క్రిస్టియన్లకు ఆదివారం, ముస్లింలకు శుక్రవారం పవిత్రమైన రోజైనప్పుడు హిందువులకు ప్రతిరోజు పవిత్రమే అయినప్పటికీ మన దేశీ మూలాలకు అనుగుణంగా సెలవులను ఎందుకు మార్చుకోకూడదు అనే ప్రశ్న తలెత్తుతోంది. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక చారిత్రక మార్పులు చేస్తోంది. బిఎన్ఎస్ అమలు చేయడం, ట్రిపుల్ తలాక్ నిషేధించడం వంటివి ఇందుకు ఉదాహరణలు. ఇప్పుడు సెలవు దినాల విషయంలో కూడా కేంద్రం ఏదైనా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుందా అనేది ఆసక్తికరం. ఆనాడు సెలవులుండేవి కావు, అవసరాన్ని బట్టి వాడుకునేవారు. కానీ నేడు ఆదివారం వస్తే చాలు, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సోమరితనంలో మునిగిపోతున్నారు. ఈ విధానం మారాలని, ఆదివారానికి ప్రత్యామ్నాయంగా భారతీయ తిథుల ఆధారంగా లేదా మరేదైనా స్వదేశీ పద్ధతిలో సెలవు దినాలను ప్రకటించాలని సనాతన ధర్మవాదులు కోరుకుంటున్నారు. మొత్తంగా చూస్తే జార్ఖండ్లో జరిగిన మార్పు వెనుక ఉన్న రాజకీయ కోణాన్ని పక్కన పెడితే సెలవు దినాలపై చర్చ జరగడం మంచిదే. ఆదివారం అనేది కేవలం బ్రిటిష్ వారు వదిలి వెళ్లిన అలవాటు మాత్రమే. మన ప్రాచీన సంప్రదాయం ప్రకారం అమావాస్య, పౌర్ణమిల ప్రాముఖ్యతను గుర్తించి ఆదివారం రోజున కనీసం మాంసం, మద్యానికి దూరంగా ఉండి ఆధ్యాత్మికంగా గడపడం మనందరికీ శ్రేయస్కరం. సంప్రదాయం అంటే వెనక్కి వెళ్లడం కాదు, మన మూలాలను గౌరవిస్తూ ముందడుగు వేయడం. దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ఆర్థికంగానే కాదు, సాంస్కృతిక అస్తిత్వాన్ని కూడా కాపాడుకోవాలి. ఆదివారం సెలవుకు స్వస్తి పలుకుతారా లేక దానిని సంస్కరిస్తారా అన్నది కాలమే నిర్ణయించాలి.